ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 6 దాటినా ఉక్కపోత తగ్గటం లేదు. దీంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఆదిలాబాద్ లో ఎండలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ ఎండ తీవ్రత కనిపిస్తుంది. గత 4-5 రోజుల నుంచి ఎండ తీవ్రతతో పాటు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 43 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాదు కొమరంభీం జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా 42.5 42.6 డిగ్రీలకి సమీపంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఉదయం 9 నుంచే ఎండకు సంబంధించిన ప్రభావం కావచ్చు, ఎండ తీవ్రత అనేది ముదిరిపోతుంది. 9 గంటల ప్రాంతం నుంచే బయటకు వెళ్ళాలంటే జనమంతా కూడా జంకుతున్న పరిస్థితి ఉంది. మిట్ట మధ్యాహ్నం అయితే రోడ్లు దాదాపుగా ఖాళీగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కొంత శుభకార్యాలు పెద్ద మొత్తంలో ఉన్న సందర్భంలో చాలామంది కొంత శుభకార్యాలకు వెళ్ళి వస్తున్న సిచ్యువేషన్లో కొంత రోడ్లపైన జనసంచారం కనిపిస్తుంది. కానీ రోడ్డు కింద నుంచి వేడి తీవ్రతతో పాటు పైనుంచి సూర్యుని తాపము, దానికి తోడు వేడి గాలులకు సంబంధించి తీవ్రత వల్ల జనమైతే ఇబ్బంది పడుతున్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే బేలా కావచ్చు, జైనత్ మండల్ లాంటి ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, అటు తిర్యాని మండలకు సంబంధించి కావచ్చు, కెరమేరి మండలంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గత వారం 10 రోజుల నుంచి 42 డిగ్రీలకు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. గతంలో ఏప్రిల్ మొదటి వారం తర్వాతనే కొంత ఎండలకు సంబంధించిన తీవ్రత ఉండేది. కానీ ఈసారి మార్చి నుంచే ఎండలు తమ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో 46-47 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. కొంత నీటికి సంబంధించిన ఎద్దడి కూడా ఈసారి ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చెరువులు చాలా వరకు అడుగంటిపోయాయి. ప్రాజెక్టులో నీరు అనేటివి డెడ్ స్టోరేజ్కి చేరిపోయింది. సో నీటి పంపింగ్ మిషన్ భగీరథకు సంబంధించి చాలా గ్రామాల్లో ఇప్పటికే వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న బోరు బావులు అడుగంటిపోయిన పరిస్థితుల్లో శివార్లో ఉన్న వ్యవసాయ చేన్లలో ఉన్న బావులపైన చాలామంది గ్రామస్తులు ఆధారపడాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఈ ఏప్రిల్ మేలోనైతే ఇంకా నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కొంత అధికారులు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల నుంచి ప్రతిరోజు పట్టణ ప్రాంతాలకి, జిల్లా కేంద్రాలకి చాలామంది వివిధ పనుల కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత నీటికి సంబంధించిన సమస్య కావచ్చు, నీడకు సంబంధించిన కొంత ఇష్యూ ఉంది. సో కొంత చలివేంద్రాలు మున్సిపాలిటీల ద్వారా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు చల్వ పందిళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాపుల్లో కొంత ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ అయితే ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 26-27 డిగ్రీలు నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. టెంపరేచర్కి తగ్గట్టు ఈ వడగాలులకు సంబంధించిన తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కొంత జనం విలవిల్లాడిపోతున్న సిచ్యువేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అవుతున్నట్లు కూడా తెలుస్తున్నాయి. రేపటి నుంచి 44-45 డిగ్రీల టెంపరేచర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్న నిపుణులు అయితే పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.